ఈరోజు విశాఖపట్నం నాయుడు తోటలో గల శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిలో ఎల్ఐసి ఆఫ్ ఇండియా వారు గోల్డెన్ జూబ్లీ సందర్భంగా సామాజిక సేవలో భాగంగా కంటి రెటీనాకు సంబంధించిన 45 లక్షల విలువ చేసే అతి ముఖ్యమైన పరికరాలు ఫండస్ ఫోటోగ్రఫీ మరియు ఓసిటీ అనే పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా 4వ తేదీన వాటిని ఎల్ఐసి రీజనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం శంకర్ ఫౌండేషన్ జనరల్ మేనేజర్ శ్రీ కె రాధాకృష్ణ ఆసుపత్రి పరికరాలను స్పాన్సర్ చేసినందుకు ఎల్ఐసికి తమ కృతజ్ఞతలను తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణ సేవలను మరియు రోగుల సంరక్షణ మెరుగుపరచడంలో ఈ పరికరాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. అనంతరం శ్యామ్ సుందర్ మీడియాతో మాట్లాడుతూ శంకర్ ఫౌండేషన్ ఈ ప్రాంత ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు. అంధత్వాన్ని నివారించడంలో శంకర్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తున్నదని, ఈ ఆసుపత్రితో అనుబంధాన్ని పెంచుకోవటం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఎల్ఐసి సౌత్ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ అంధత్వ నివారణకు శంకర్ ఫౌండేషన్ సమాజానికి చేస్తున్న సేవలు గొప్పవని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శంకర్ ఫౌండేషన్ అధికారులు, డిప్యూటీ జనరల్ మేనేజర్ కె బంగారాజు, రమేష్ కుమార్, వేణుగోపాల్, డీజీఎంలు ఎస్కేఎల్ రావు, ఏజీఎం తదితరులు, ఎల్ఐసి నుంచి రీజనల్ మేనేజర్ జోసెఫ్, ప్రతాప్ దాస్, ఈ రాజశేఖర్, రవికిరణ్, వెంకట్ కుమార్లు పాల్గొన్నారు. ఈరోజు శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్కి మేము 2 ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దీని ఖరీదు దాదాపుగా 45 లక్షలు. ఈ ఎక్విప్మెంట్ ద్వారా రెటినా ఎగ్జామినేషన్ ఇంకా మెరుగుగా చేసుకొని మన పేషెంట్లకి మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ డాక్టర్లకి అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా చాలా చేసాం ఎల్ఐసి తరఫున. గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ అనేది ఎల్ఐసి 1956లో ఫామ్ అయింది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో జీజీఎఫ్ అనే ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. 100 కోట్ల పర్పస్ ఫండ్తో చేసాము. దాని మీద వచ్చే వడ్డీతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇప్పటి వరకు ఎల్ఐసి ద్వారా 750 ప్రాజెక్టులు చేయగలిగాము. 150 కోట్ల వరకు మేము ఖర్చు పెట్టాము. ఇలాంటి కార్యక్రమాల్లో ఈ అంబులెన్సు, వ్యాన్స్, క్లాస్ రూమ్స్, కంప్యూటర్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇలాంటివన్నీ మేము అందజేస్తూ ఉంటాము. పేద విద్యార్థులకు కానీ, పేదవాళ్ళకి కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈరోజు ఈ ఎక్విప్మెంట్ మేము డొనేట్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ హాస్పిటల్ ద్వారా అనేక మంది పేద పేషెంట్లకి మంచి మెరుగైన సేవలు అందిస్తామని మేము ఆశిస్తాం.